తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పారు. తెలుగుదేశం పార్టీలో అంతా తానే వ్యవహరించారు. కానీ 2019 తర్వాత ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. జగన్ వేవ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు మొత్తం చాలా వరకు ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాత చాలా మందికి మరోసారి అవకాశం వచ్చింది, కానీ దేవినేని ఉమామహేశ్వరరావుకు మాత్రం అవకాశం రాలేదు. దేవినేని ఉమామహేశ్వరరావు స్థానంలో వైసీపీ నుంచి వచ్చినటువంటి వసంత కృష్ణప్రసాద్ కు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. 2024 ఎన్నికల్లో ఆయన గెలిచారు. ఆయన గెలిచిన తర్వాత మరిన్ని ఇబ్బందులు తయారయ్యాయన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. దాదాపుగా 4 సార్లు వరుసగా దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అటు మైలవరం నుంచి, మరోవైపు నందిగామ నుంచి, 2 నియోజకవర్గాల నుంచి వరుసగా 4 సార్లు గెలిచిన నేపథ్యంలో ఒకసారి మంత్రిగా కూడా 5 ఏళ్ల పాటు పనిచేశారు. 2014-19 మధ్య క్రియాశీలకంగా పనిచేశారు. జిల్లా రాజకీయాలపైన పట్టు పెంచుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో ఓటమి ఆయన దెబ్బతీసింది. దీనికి మరొక కారణం ఉంది. చాలా మంది ఓడిపోయారు, మళ్ళీ టికెట్ ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయ్యారు. కానీ దేవినేని ఉమా విషయంలో అధిష్టానం వ్యతిరేక వైఖరితో ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2014-19 కాలంలో దేవినేని ఉమామహేశ్వరరావుకు జిల్లా బాధ్యతలు కట్టబెడితే ఆయన జిల్లాలో పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించారు, నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఆయన వ్యతిరేక వర్గం ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం దేవినేని ఉమామహేశ్వరరావును పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో కూడా ఆయనకు అవకాశాలు వచ్చే పరిస్థితి లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చి 2024లో 18-19 నెలలు పూర్తవుతోంది. ఇప్పటి వరకు ఆయనకు ఎమ్మెల్సీ రాలేదు, ఎమ్మెల్సీ వచ్చే అవకాశం లేదు, నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వలేదు. దీన్ని బట్టి ఆయన పూర్తిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. దేవినేని ఉమామహేశ్వరరావు వ్యతిరేక వర్గం బలంగా ప్రచారం చేసింది. ఆయనకు వ్యతిరేకంగా ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా నమ్మింది. అందుకే ఆయనను పక్కన పెట్టింది. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు క్రియాశీలకంగా పనిచేసినటువంటి కీలక నాయకుడు ఇప్పుడు ఏ పదవి లేకుండా, ఆయన మాటే లేకుండా రాజకీయం నడుస్తోందంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. కాబట్టి దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో ఇలాగే కొనసాగితే రాజకీయంగా భవిష్యత్తు మాత్రం ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 4 సార్లు వరుసగా గెలిచినటువంటి ఎమ్మెల్యే ఒకసారి ఓడిపోతే ఆయనను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నది దేవినేని ఉమా వర్గీయుల వాదన. అయితే అధిష్టానం కావాల్సిగానే ఆయనను పక్కన పెడుతోంది. ఆయన పక్కన పెట్టి మరొకరిని ప్రోత్సహిస్తోందని తెలుగుదేశం పార్టీ అధిష్టానం పైన ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు ఇలాగే ముందుకు కొనసాగితే రాజకీయంగా ఇబ్బంది పడతారు. భవిష్యత్తును ఆయనే నిర్ణయించుకోవాలి, మరో పార్టీని చూసుకోవాలి, లేదంటే ఇదే పార్టీలో ఉంటే రాజకీయంగా కనుమరుగవుతాం, రాజకీయంగా సమాధి అవుతామని ఆయన వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రత్యామ్నాయంగా బలమైనటువంటి పార్టీని ఎంచుకోవాలని కృష్ణా జిల్లాలో ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని దేవినేని ఉమామహేశ్వరరావుతో కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అయితే కొంతకాలం వేచి చూద్దామన్న ధోరణిలో దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నట్టు తెలుస్తోంది. అన్ని కుదిరితే ప్రత్యామ్నాయంగా బలమైనటువంటి పార్టీలో చేరడానికి అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎందుకంటే ఆయన కూడా డిసైడ్ అయ్యారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానం తనను పక్కన పెట్టిందన్న విషయాన్ని గుర్తించారు. కానీ కొంతకాలం వేచి చూద్దామన్న ధోరణితో ఉన్నారు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు ఏదో ఒక పార్టీలోకి జంప్ కావాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ దేవినేని ఉమామహేశ్వరరావు కనుక వేరే పార్టీలోకి వెళ్తే తెలుగుదేశం పార్టీకి చాలా ఇబ్బందికర పరిణామంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావుకు అటు నందిగామ, ఇటు మైలవరంలో బలమైనటువంటి పట్టు ఉంది. కృష్ణా జిల్లాలో అనుచర వర్గం ఉంది. 5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. కమ్మ సామాజిక వర్గంలో బలమైనటువంటి పట్టు ఉంది. అలాంటి నాయకుడు పార్టీని విడితే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి విపత్కర పరిస్థితుల్లో మరింత విపత్తుగా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం దేవినేని ఉమామహేశ్వరరావును పూర్తిగా పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. అయితే అధిష్టానం వైఖరితో ఆయన అసంతృప్తితో ఉన్నారు. కానీ కొంతకాలం చూద్దామన్న ధోరణితో ఉన్నారు. ఎందుకంటే సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఉన్నట్టుండి మరో పార్టీలోకి వెళ్తే డైజెషన్ చేసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి కొంతకాలం వేచి చూసి అధిష్టానంపై తప్పులని నెట్టి అధిష్టానం తనను పక్కన పెట్టిందనే ఒక ఇంప్రెషన్ను తన అనుచర వర్గంలో ప్రజల్లో కలిగించిన తర్వాత వారందరి అభిప్రాయం మేరకు, మద్దతు మేరకు పార్టీ మారుదామని ఆయన ఒక ఆలోచన చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం. అయితే ఆయన ఏ పార్టీలోకి వెళ్తారన్న దానిపైన స్పష్టత లేదు. కానీ ఆయనకు రాజకీయ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీలో లేదన్నది స్పష్టం. కానీ ఆయన ప్రత్యామ్నాయం చూసుకుంటే రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయాలకు ఇంతటితో ముగింపు ప్రకటిస్తారా, లేదా ప్రత్యామ్నాయంగా మరో పార్టీని చూసుకుంటారా అన్నది ఆయన నిర్ణయంపై ఆధారపడి ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం.